అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను రథసప్తమి స్నాన విధి గురించి చెప్తానండి. దాంతో పాటు ఎలా ఆచరించాలి, వేటితో ఆచరిస్తే మనకు సకల పాపాలు హరించి 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అన్న విషయాలను తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రథసప్తమి స్నాన విధి విధానాల గురించి తెలుసుకుందాం. రథసప్తమి పూజ చేసేవారు ముందు రోజే అంటే మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి. సప్తమి రోజున నదికి వెళ్లి తల మీద జిల్లేడు, చిక్కుడు ఆకులను ఏదో ఒక దానిని పెట్టుకొని దాని మీద దీపం పెట్టుకొని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్లల్లో తేలుకుంటూ ముందుకు సాగి వెళ్లేలాగా సూర్యోదయ సమయాన స్నానం చేయాలి. ఇట్లా వీలు లేని వారు ఇంటి వద్దనే స్నానము ఆచరించవచ్చును. ఆ రోజు సంకల్పం చెప్పుకొని జిల్లేడు ఆకులను తల మీద, భుజాల మీద, మోచేతుల మీద పెట్టుకొని అలాగే అరచేతుల్లోనూ మొత్తం 7 ఆకులను వాటిపైన రేగిపళ్లను పెట్టుకొని తూర్పు దిశగా నిలబడి స్నానం చేయాలి. అవి నీళ్లతో శరీరం నుండి క్రిందకి జారి పడేలాగా స్నానం చేయాలి. క్రింద పడిన వాటిని మళ్లీ వాడకూడదు. జిల్లేడు ఆకులకు బదులు రాగి, చిక్కుడు ఆకులతో కూడా స్నానము చేయవచ్చును. ఇలా 7 ఆకులు చప్పున మన శరీరం పైన పెట్టుకొని 3 మార్లు స్నానం ఆచరించవలసి ఉంటుంది. జిల్లేడు, రాగి, చిక్కుడు వీటిని అర్కపత్రాలు అని, రేగిపండును అర్క ఫలము అని అంటారు. రథసప్తమి రోజున ఈ విధంగా స్నానము చేయటం వల్ల 7 జన్మల పాపాలు, 7 రకాల వ్యాధులు తొలగిపోతాయని గర్గమహాముని ప్రబోధము. ఇలా జిల్లేడు ఆకులు, రేగుపళ్ళు తలపై పెట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీహంతు సప్తమి ఏత జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యశ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్నే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుంధరా శ్వేతార్కపర్ణమాదాయ సప్తమీ రథ సప్తమి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి, మేము చేసే ఈ స్నానముతో జన్మ జన్మాంతరాలతో తెలిసి తెలియక చేసిన 7 విధ పాపములను, వాటి వల్ల ఏర్పడిన రోగాలను, శోకాన్ని అన్నీ నశించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. జిల్లేడు ఆకులు సూర్యునిలోని కిరణాలలోని ప్రాణశక్తిని తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. ఈ ఆకుల లాగానే రేగిపళ్ళకి కూడా సూర్యకాంతి అధికంగా ఉంటుంది. ఈ రెండిటిని తల మీద పెట్టుకున్నప్పుడు వీటికి ఉన్న ప్రాణశక్తి మన తల మీద ఉన్న బ్రహ్మరంధ్రము నుండి శరీరములోనికి ప్రవేశిస్తుంది. ఈ శక్తి రాబోయే వేసవి వేడిని తట్టుకునే శక్తిని మన శరీరానికి కల్పిస్తుంది. రేగిపళ్ళు మనకి ఉన్న పీడని తొలగిస్తుంది. దీనితో మనకు భోగం వస్తుంది అని పెద్దల నమ్మకం. ఇవండి రథసప్తమి రోజున చెయ్యవలసిన స్నాన విధి, పఠించవలసిన మంత్రం. నేను
ఆల్రెడీ రథసప్తమికి సంబంధించిన పూజా విధానము, చిక్కుడు రథం ఎలా చేయాలి, ఏ ముగ్గులు వేసుకోవాలి అన్న వీడియోలు చేశానండి. వాటిని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వాటిని చూసి మిగిలిన విషయాలన్నీ కూడా తెలుసుకోండి. సర్వం ఈశ్వరార్పణమస్తు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.